దళిత బంధు అవినీతి పథకమని తాము ముందే చెప్పామని ఇప్పుడు అవినీతి జరిగిందని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని టీపీసీసీ దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం అన్నారు. దళిత బంధును ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు ఇచ్చేందుకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కమిషన్లు తీసుకుంటున్నారని, జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు ఓటేసే వారికే దళిత బంధు ఇస్తున్నామని తెలిపారు. దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్రంలో బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని అమిత్ షా అన్నారని, మరి వాళ్ళనెందుకు జైల్లో వేయడం లేదని నిలదీశారు. దళిత బంధులో అవినీతిని నిరూపిస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ మాట వాస్తవం, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎంతో మంది కలెక్టర్లకు కూడా మేము నివేదించినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దళిత బంధుకు అర్హులు ఉన్నారో ఆ అర్హత ఏంటి, దానికి గైడ్ లైన్స్ తీయండి. ఏ ప్రభుత్వ పథకం పెట్టినా కూడా ఫస్ట్ గైడ్ లైన్స్ తీయాలి. కానీ కనీసం గైడ్ లైన్స్ లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని కేవలము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నుంచి ఉన్న నాయకులు ఎవరైతే బలంగా ఉన్నారో వారిని ఎరవేసి దళిత బంధు ఇస్తామని చెప్పి దళితులను మభ్యే పెట్టి వాళ్ళ పార్టీలకు గుంజుకునే ప్రయత్నం కోసమనే దళిత బంధు వాడిరు తప్ప ఇంకో విషయం కాదని చెప్పి 3 లక్షలు అక్షరాల అడుగుతున్నారని మరి ముఖ్యమంత్రి గారే స్వయాన 3 లక్షలు మీరు తీసుకుంటున్నారు, నా దగ్గర లిస్ట్ ఉంది, జాబితా ఉంది అని అంటే ఆయననే ఒప్పుకున్నట్టు 3 లక్షల రూపాయల దాకా కమిషన్లు తీసుకుంటారు. దళితుల దగ్గర దళితుల సొమ్ము తినడానికి ఫస్ట్ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, తర్వాత ఆయన కింద ఈ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి. ఫస్ట్ ఏమో మా 76,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ ముఖ్యమంత్రి గారు దోసుకున్నారు. ఇప్పుడు ఇచ్చే